అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనగనగా ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది. అతడి దగ్గర ఉన్నది ₹1 మాత్రమే. దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం? సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒకచోట కోట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది. దాని క్రింద రాసి ఉంది ₹1 మాత్రమే అని. ఆశ్చర్యపోయాడు పేదవాడు. అంత పెద్ద దీపం ₹1 ఏమిటి అని దగ్గరికెళ్ళి చూశాడు. అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉంది. సుమారు 1 కిలో బరువు ఉంటుంది. అయినా ₹1 అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా. అది అతడి ఆలోచన. షాపువాడి దగ్గరికెళ్ళి అడిగాడు, ఎందుకు అంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని. ఆ షాపువాడు, బాబు, ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తానిచ్చిన బహుమతులన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అది దాని కథ. పేదవాడు దానిని ₹1 కొనుక్కున్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు. దానిని రుద్దాడు. భూతం ప్రత్యక్షమైంది. ఏమి నీ కోరిక అని అడిగింది. తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చేయమన్నాడు. క్షణాలలో పంచభక్ష పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షమయ్యింది. భోజనం కాగానే ఏమి నీ కోరిక అని అడిగింది. పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలిక తల్పం వచ్చేసింది. నిద్రపోతుండగా ఏమి నీ కోరిక అని అడిగింది. ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు. వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది. మళ్ళీ ఏమి నీ కోరిక అని అడిగింది. పేదవాడు ఇప్పుడు ధనవంతుడయ్యాడు. కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది. ఎన్నెన్ని అడగగలను? అడగకపోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతంతో పాటు సంపదలు పోతాయి. ఎలా? పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరికెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి నీ కోరిక అని అడిగింది. భూమిలో ఒక పెద్ద గొయ్యి తీయమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్యి తీసిందా భూతం. అందులో ఒక పెద్ద స్తంభం పాతమన్నాడు. పాతేసి ఏమి నీ కోరిక అని అడిగింది. ఆ స్తంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకు నువ్వు చేయవలసిన పని అది అని చెప్పాడు పేదవాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది. పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చేయవలసిన పనులను చేయడం మొదలుపెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏం చేయగలడో ఆయా సహాయాలు చేయడం మొదలుపెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు సౌఖ్యం చూస్తూ సుఖంగా గడపడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత భూతం ఏం చేస్తోందో చూడ్డానికి స్తంభం దగ్గరికి వెళ్ళాడు. భూతం స్తంభం ప్రక్కన నిద్రపోతోంది. తన విజయగాథను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి చెప్పాడు. ఈ కథ మనది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాం అంటే, మన మనసే ఆ భూతం. అది ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దాని పని. సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్తంభం మంత్రం. ఎక్కడం దిగడం మంత్ర జపం, జప సాధన. మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని, మన దృష్టిని కోరుతాయి. అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి. వాటిని భక్తి మరియు ధర్మాచరణ అనే దారిలో పెడితే మనకు కావలసిన కోరికలు తీర్చి మళ్ళీ మనని విసిగించక బుద్ధిగా ఉంటాయి. భగవత్ నామజపం సర్వదుఃఖహరణం. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.